హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర చికెన్. గోంగూర చికెన్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది కదా. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక తేజ్పత్తా వేసుకోవాలి. దీంట్లో దాల్చిని, లాంగ్, ఇలాచీ, స్టార్ ఫ్లవర్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీలు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే బేరంగా కుక్ అవుతుంది కదా, సో కొద్దిగా సాల్ట్ వేసాను, ఇక్కడ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు మూత మూసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు కొంచెం వేయాలి, ఎందుకంటే మనం ముందు టొమాటో వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని కొంచెం ఉప్పు వేయాలి. తగినంత కారం, జీలకర్ర పౌడర్, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కుక్ చేసుకోవాలి. మంచి కుక్ అయ్యాక మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసి మంచిగా కలపాలి. మసాలా చికెన్కి పట్టినంత వరకు మంచిగా కలపాలి. టూ మినిట్స్ మూత మూసి మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర చికెన్కి గోంగూర వేయకపోతే ఎలాగండి. ఇప్పుడు గోంగూర వేసి మూత మూసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. మంచి కుక్ అయ్యాక మిక్స్ చేసుకోవాలి.
మంచిగా మిక్స్ అయ్యాక నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, చూపించలేదు. కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి మంచిగా. వాటర్ వేసి 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నంగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మరి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనండి, బాయ్ బాయ్.